సంక్షోభాల నుండి గట్టెక్కినటువంటి తెలుగుదేశం పార్టీకి 2024 మామూలు వరం కాదు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం చరిత్రలోనే ఒక అద్భుతం అని చెప్పాలి. ప్రతిపక్షానికి ఆ పాత్ర కూడా లేకుండా చేయడం అనేది గతంలో జరిగింది. ఏది ఎన్టీ రామారావు గారి 94లో చంద్రబాబు గారి చేతిలో అసలు ఆ స్థాయి కూడా లేకుండా చేయడం, కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం ప్రతిపక్షం అన్నటువంటి మొట్టమొదటిసారి జరిగింది. అది ఒక అద్భుతం. అయితే కరెక్ట్గా ఈ టైంలో నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటి తెలుగుదేశం చేతిలో ఉండటం మరొక అదృష్టం. 250 స్థానాలు అవుతాయా, 225 స్థానాలు అవుతాయా చూడాలి. రేపు పొద్దున ఇప్పుడు 175 స్థానాలు, రేపు 225, 250 అవుతాయా అన్నటువంటిది. అదంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం చేతిలో ఉంది. కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది కీ పాత్ర కావటం ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల రీత్యా చూస్తే తెలుగుదేశాన్ని కాదనలేని పరిస్థితి, అడిగింది ఇచ్చే పరిస్థితుల్లో కేంద్రం ఉండటం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటిది. ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఏదైతే కోరుకున్నారో అది జరిగిన మొట్టమొదటి సందర్భం. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తుని, శాశ్వత భవిష్యత్తుని, రాబోయే 25 ఏళ్లకు స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రణాళికలకి వేదిక అవుతోంది.